ఇప్పుడే షో కంప్లీట్ అయింది. చాలా విషయాల గురించి మాట్లాడారు. పవన్ అసలు నిజంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయాడా? అందరి హౌస్ మేట్ మీద నాగార్జున గారు కత్తెందుకు గుచ్చారు? ఈ రోజు ఎపిసోడ్ లో జరిగిన విషయాలన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఇదిగా అయితే బర్నీ గారి గురించి మాట్లాడుకుందాం. అసలు బర్నీ గారు మళ్ళీ హౌస్ లోకి ఎందుకు వచ్చారు? మళ్ళీ అదే సేఫ్ గేమ్, అదే మళ్ళీ బంధాలు పెట్టుకోవటం అనేది ఇంకా తగ్గలేదు. అలాగే కంటిన్యూ చేస్తున్నారు. గేమ్ ఆడడానికి వచ్చారా, అసలు దివ్యాన్ని గెలిపించడానికి వచ్చారో అర్థం కావట్లేదు. అలా చేస్తున్నారు అనమాట. నాగార్జున గారు కూడా ఈరోజు చాలా విషయాల గురించి మాట్లాడారు. బర్నీ గారు సేఫ్ గా ఆడుతున్నారు అని చెప్పేసి. అలాగే ఆడియన్స్ కూడా అదే మాట అంటున్నారు. అందరూ అదే మాట అంటున్నారు. మీకేమనిపిస్తుంది? దివ్య గురించి అయితే నాకు ఫేవరెట్ కంటెస్టెంట్, కానీ ఎప్పుడు తను ఎవరి దగ్గర మాట పడలేదు. నాగార్జున గారు కూడా ఎప్పుడు మాట్లాడలేదు. బట్ ఈసారి ఎందుకో నాగార్జున గారి చేత మాట అనిపించింది నాకు. ఇమాన్యుయల్ విషయంలో కూడా ఇమాన్యుయల్కి ఏమన్నా మతిమరుపు వచ్చిందా అని చెప్పేసి నాగార్జున గారు అడిగారు. తనుజ ముందేమో ఒక మాట మాట్లాడతాడు, తర్వాత ఏమో ఇంకో మాట మాట్లాడతాడు. హౌస్లో ఏం జరిగింది అని చెప్పేసి వీడియో ప్లే చేస్తేనేమో అవును నేను తప్పే, నేను అన్నది అని చెప్పేసి అంటారు అనమాట. ఇంతకుముందు జరిగిన టాస్క్లో ఇట్లా హ్యాండ్ ఓకే ఓకే అని చెప్పేసి అన్నట్టు ఇట్లా హ్యాండ్ తోటి అంటాడు. తర్వాత నేను ఓకే అనలేదు, నా మాట తీసుకోలేదు, నన్ను అడగకుండానే రాముని హౌస్లోకి పంపించాడు అని చెప్పేసి ఒక విషయం మీద డిస్కషన్ జరిగింది ఈరోజు. నెక్స్ట్ అయితే నిజంగా పవన్ ఈ రోజు హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతాడేమో అని అనిపించింది. చిన్న వార్నింగ్ ఇచ్చారనమాట. అది ఏంటంటే రీతుని తోసాడని చెప్పేసి. ఇంతకుముందు రీతు చాలా కోపడతా ఉంటుంది. అప్పుడు నా మాట విను అని చెప్పేసి ఇలా తోస్తాడనమాట. ఆ విషయం గురించి చాలా సీరియస్ అయ్యారు నాగార్జున గారు. పవన్ ఎలిమినేషన్ అనేది అబద్ధం అనమాట. జస్ట్ అదొక గేమ్ లాగా ప్లే చేశారు అంతే. తనకి వార్నింగ్ ఇచ్చి వదిలేయమన్నారు. హౌస్ మేట్స్ని కూడా అందరినీ అడిగారు, పవన్ని బయటికి పంపిద్దామా, వార్నింగ్ ఇచ్చి వదిలేద్దామా అంటే అందరి వార్నింగ్ ఇచ్చి వదిలేద్దాం, అంతేగాని హౌస్ బయటికి వెళ్ళటం మాకు ఇష్టం లేదు అని చెప్పేసి అన్నారు. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? నేను కూడా అంతే అనుకుంటున్నాను. ఒక చిన్న థింగ్ కోసం బయటికి పంపించడం అనేది కరెక్ట్ కాదు అని అనిపించింది నాకు కూడా. తప్పే చేసి ఉండొచ్చు, కానీ అది కూడా కావాలని చేసింది కాదు, బయటికి అలా పోర్ట్రేట్ అయింది. సో దానికి ఒక చిన్న రీజన్కి అయితే బయటికి పంపించాల్సిన అవసరం లేదు అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.